హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి రెసిపీ అనుకుంటున్నారా? ఎండు చేపలు, ఎండు చింతాకు పొడి, మామిడికాయ వేసి కర్రీ చేయబోతున్నానండి. ఇదైతే చాలా సూపర్ టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో రెసిపీని తయారీ విధానం చూసేద్దాము. దానికోసం నేను ఇలా ఎండు చేపలను తీసుకున్నాను. ఇవి ఎండు చేపలని, చెరువు చేపలని రకరకాల పేర్లు ఉంటాయి. మీరు ఏవైనా తీసుకోవచ్చు. ఏవైనా తీసుకున్నాక ఇలాగా నేను చూపించిన విధంగా తీసేయాలండి, తలకాయ తోక. సో అలా తీసేసి లోపల కొంచెం పొట్టలో ఇలా ఒత్తారు అంటే అలా గ్రీన్ కలర్లో ఉంటుంది. అది తీసేస్తే ఆ ఫిష్లు అనేవి చేదు లేకుండా చాలా అంటే చాలా బాగుంటాయి. చూపించిన విధంగా అన్నీ తీసేసుకొని ఇలా వాటర్ పోసి బాగా 2-3 సార్లు కడగాలండి. ఆ పొట్టల్లో మామూలుగా ఒక పాచులాగా ఉంటుంది. ఆ పాచు అనేది తీయకపోతే చేపలు అనేవి చేదొస్తాయి. అవి తీసేసుకుంటూ నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుంటేనే చేపల కర్రీలో వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. లేకపోతే లైట్గా చేదొస్తాయండి. అందుకోసం అని చెప్పి బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఆ తర్వాత నేను బ్రింజల్ వేస్తున్నాను. మీరు బ్రింజల్కి బదులు బెండకాయ అయినా వేసుకోవచ్చు ఈ కర్రీలో. కానీ బ్రింజల్ వేసిన చాలా బాగుంటుంది. లేకపోతే ఉత్త ఆనియన్స్, ఎండు చేపలు కూడా వేసుకొని చేసుకుంటారండి. కానీ ఇలా బ్రింజల్ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి. నేను అన్ని బ్రింజల్ కట్ చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. దాంతోపాటు ఎర్రగడ్డలు అంటే ఆనియన్స్ బాగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఒక 2 పెద్ద ఆనియన్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని అన్నీ వేసుకుంటున్నాను. ఇలాగా ఎండు చింతాకుని పొడి చేసుకొని, మీరు ఎక్కువ మరీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. బరకగా ఉన్నా పర్వాలేదు, బరకగా ఉన్నా కానీ వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఎండు చేపలు, మ్యాంగో ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా ఈ కర్రీ కొద్దిగా ఉడికాకైనా వేసుకోవచ్చండి. అలాగే ఉప్పు, కారం, పసుపు, అలాగే కొద్దిగా వాటరు, ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అన్నీ వేసేయాలండి. అన్నీ వేసేసి చూడండి, ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి. వేసేసి ఇలాగ చూపించిన విధంగా బాగా కలబెట్టాలి ఈ కర్రీ అనేది. ఆ ముక్కలకి అవి పట్టేలాగా చూపించిన విధంగా కిందకి పైకి మొత్తం ఎగరేయాలండి. ఎగరేసి ఆ తర్వాత కొద్దిగా నేను చెప్పాను కదా ఆయిల్ కూడా వేసుకోవాలని, ఆయిల్ కూడా వేసి ఇట్లాగే చేయండి. ఆ ముక్కలకు ఆయిల్ కూడా పట్టాలి. ఎందుకంటే అడుగు మాడకుండా ఆయిల్ దానికి ఇంకా పోపు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. నేనైతే మ్యాంగోస్ కూడా ఇప్పుడే వేస్తున్నాను. ఇది కొంచెం పచ్చిగా అట్లా ఉందనేసి ఇప్పుడే వేసేసాను. సో మీరు కావాలంటే కొద్దిగా ఉడికించుకున్నాకైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక చూడండి, కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ వేసి ఇలాగే మళ్ళీ కలిపెట్టుకుంటున్నాను. ఈ ముక్కలన్నిటికీ ఆయిల్ ఇవన్నీ పట్టాలండి. పట్టి ఎప్పుడైనా టేస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా ఉడికాకనే చేసుకోవచ్చు. మీరు ఆ వాటర్ మాత్రం సగం వరకే పోయండి. సగం వరకు పోసి ఈ ముక్కలన్నీ వాటర్ ఇనికేదాకా ఇంకా పోపు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అలా చేసుకుంటే కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా మూత పెట్టేసి ఆ తర్వాత ఒక 15-20 మినిట్స్ తర్వాత చూస్తే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. మీకు కావాలంటే ఇలాగ గుజ్జుగా అయినా ఉంచుకోవచ్చు, లేదు అంటే అది ఇంకా మొత్తం బాగా డ్రైగా ఇనికిపోయే వరకైనా ఉంచుకోవచ్చు. సో డ్రైగా ఇనికిపోయిందంటే చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీకు కూడా టైం ఉంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీలో ఎంతమందికి ఎండు చేపలు అంటే ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.